శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మార్క్ చాప్టర్ 5 వర్స్ 34లో సెకండ్ లైన్ చూడండి. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. చాలా బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు. ప్రభువా, నా వల్ల కాదు, ఈ రోగం నాకు వచ్చింది, నన్ను ఈ రోగం నుండి బాగు చేయి, నాలో ఈ ముళ్ళు తీసేయి, ఈ వ్యాధి నాకు తీసే ప్రభువా, నేను భరించలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, చనిపోతానేమో అని భయపడుతున్నావు. ఏదో అయిపోతుంది, ఏదో నా శరీరంలో నాకు తెలియకుండా జరుగుతుంది, నాకు అంటే పీస్ లేదు, శాంతి నాకు లేదు, నన్ను ఒక్కసారి టచ్ చేయి, నన్ను బాగు చేయవా అని ఎంతో పేదాయిపడి అడుగుతున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నది ఏంటంటే, నీ బాధ నివారణ అయిపోతుంది. ఏ బాధ విషయంలో నీవు కుమిలిపోతున్నావో అది కొట్టివేయబడుతుంది అనమాట. హెల్త్ పరంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి పెర్ఫెక్ట్ అయిపోయేలాగా దేవుడు నిన్ను స్వస్థపరిచి అందులో నుంచి నేను బయట తీసుకొస్తున్నాడు. గొప్ప సాక్షిగా ఉంటారు. ఇంకా తెలియకుండా ఏ బర్డెన్ నీ మీద ఏలుబడి చేస్తుందో ఆ భారం అంతా కూడా దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. ఇక నీ బాధ నివారణై, ఎంత మంచి మాట చూడండి, బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. దేవుని విశ్వాసం ఉంచావు, ఆయన నిన్ను బాగు చేస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బాగుపడాలని నేను కష్టపడి మీ ప్రాంతం వస్తున్నాను. మీరందరూ బాగుపడాలని దేవుడు నన్ను మీ దగ్గరికి ఈ మాట పంపించడానికి పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ప్రభువారు మాటలు, మనం ఏదో చేస్తే పైకి వస్తామని అనుకుంటాం, ఏదో చేస్తే పైకి రావు. మనం అబద్ధం అనేది గనక పలకకుండా ఉంటే జీవితం గులాబీ పూల విడుస్తుంది. మీకు అర్థమైందా? మీరందరూ బాగుపడతారు. ఈ సంవత్సరం బలమైన కార్యాలు మీరు చూస్తారు. దీనిని దానిని మీరు కంట్రోల్ చేసుకోండి. శుభప్రదమైన ఆనవాలు దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవముల దేవుని సన్నిధానంలో మన తైలాభిషేక ప్రార్థనలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనా శక్తి అంటే ఏమనుకుంటున్నారు? నేను మీ మధ్యకి కొంతకాలమే వస్తానని చెప్తున్నాను. నేను ముందు ఒకవేళ రాలేకపోతే
మీరు మీ కుటుంబాలు బలమైన సాక్షులుగా ఈ ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి ద్రాక్ష తోటగా మీరు మారిపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆనందం ఏంటంటే ఈ ద్రాక్ష చెట్టు ఎవరిది, ఈ ద్రాక్ష తోట ఎవరిది అంటే అప్పుడు అందరూ చెప్పుకోవాలి, ఈ ద్రాక్ష తోట ప్రార్థనా శక్తిది. హల్లెలూయా. ఆ మనుషుడు ఒక దైవజనుడు వచ్చి వాక్యం చెప్పి అభిషేకం చేసి వెళ్తూ ఉండేవాడు. ఆ అభిషేకాలు ఈ కుటుంబాలు ఆశీర్వదించబడి అని ప్రజలు చెప్పుకునే రోజు ఆసన్నం అవుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ దినము మనము ప్రార్థనా శక్తి గురించి ఆలోచన చేస్తే అసలు ఆశ్చర్యకరమైన విషయాలన్నమాట. మీకు ఒక రోజు చెప్పాను, వారు అమెరికా నుండి మనం వచ్చారు. ఆ భార్య భర్తలు ఇద్దరు అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్ళారు. కొత్తగా వెళ్ళారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ అది అయిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంటే అక్కడ అమెరికన్ పోలీస్ ఆఫ్ చేశాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అది పోలీస్ ఆపారు. పోలీస్ ఆపినప్పుడు ఏమవుతుందంటే మనలాగా ఉండదు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇమీడియట్లీగా వీసా అన్నీ క్యాన్సిల్ చేసి జాబ్ పోయి మళ్ళా మన ఇండియాకి ఇమీడియట్లీగా పంపించేస్తారు వాళ్ళు. పాపం వారికి అది రాలేదు డ్రైవింగ్ లైసెన్స్, కానీ ఆయన డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. పోలీస్ ఆపిన వెంటనే కార్లన్నీ పక్కకు పెట్టారు. ఈయన కారు ఉంది, ఈయన కారు ముందు 4-5 కార్లు ఎదురున్నాయి, వెనకాల ఒక 3-4 కార్లు పక్కకు పెట్టారు. ఆ ఇన్స్పెక్టర్ పోలీస్ ఒక్కొక్క కారు చెక్ చేసుకుంటూ వచ్చి ఎవరికి లైసెన్స్ లేదో వారి అందరికీ కేసులు రాస్తున్నాడు. ఈయనకి కంగారు వచ్చింది. ఎవరికి? ఈయన పేరు గణేష్ అనమాట. గణేష్ అన్న అతనికి కంగారు వచ్చి భార్యకి ఫోన్ చేసాడు. వెంటనే కారులో కూర్చుని, ఇదిగో తన భార్య పేరు గీత, పోలీస్ ఆఫ్ చేశాడు, మన పని అయిపోయింది, కేసు రాశాడంటే ఇంకేం ఉండదు మన పరిస్థితి అని హడిలిపోతూ భార్యకి ఫోన్ చేసి, భార్య ఏం చేసిందంటే, నువ్వు కంగారు పడకు, నేను ఇసాక్ పాస్టర్ గారికి ఫోన్ చేస్తానని ఫోన్ చేసి, వెంటనే లక్కగా ఆ రోజు నా చేతిలో ఉంది ఫోన్ ఎత్తాను. ఏమ్మా అన్నాను. పాస్టర్ గారండి, ఈయన కారు పోలీస్ ఆఫ్ చేసాడండి, పక్కకు పెట్టించారంటండి, ఇప్పుడు ఎలాగండి మా పరిస్థితి? ఆ పోలీసు కేసు రాశాడంటే మేము అన్నీ సర్దుకుని ఇండియా వచ్చేయాలి, మా బ్రతుకు పాడైపోతుంది, బోర్ని ఏడుస్తుంటే బాధపడుతుంది. నేను అన్నాను, గీతమ్మ ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నాను, ప్రార్థన చేస్తాను. మనకి ప్రార్థనా శక్తి ఉంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, ఈ శక్తి ఆ పోలీస్ ఆపిన చోట ఏం జరుగుతుందో చూడన్నాను అని, దేవా ప్రార్థన చేస్తున్నాను. కొన్ని సముద్రాల అవతల వారు ఉన్నా కానీ పైన నువ్వు ఉన్నావు కదా బాబు, ఈ నా మొరను ఆలకించి ఆ కారులో ఉన్నటువంటి ఆ మనిషినికి నీ కాపుదల దయచేయండి, ఆశ్చర్యకరంగా ఆ కష్టము నుండి వారిని తప్పించండి, యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేసి అలా చూసిన వెంటనే నాకు ప్రార్థనలో ఒక గోడ కనపడింది. వాళ్ళు పెద్ద గోడ ప్రార్థనలో కనపడింది. ఆమేనని చెప్పి, అమ్మా గీతమ్మా, దేవుడు ప్రార్థనలో జవాబిచ్చాడు, గోడ కనపడిందమ్మా అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఫోన్ పెట్టేసాక అక్కడ ప్రార్థనా శక్తి అక్కడ ఆవరించేసింది. ఎక్కడ? కారు ఉన్న చోట. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడంటే, ముందున్నటువంటి కార్లకి ఇక్కడలాగా డోర్ తీసి దిగకూడదు, అక్కడ ఎవరి కారులో వారు కూర్చుంటారు. పోలీసు వచ్చి వారిని అడిగినప్పుడు కూర్చుని ఆన్సర్ చెప్పాలి, లేదంటే కేసు రాస్తాడు, ఉందంటే చూపించాలి. అందరికీ కేసులు రాస్తున్నాడు. ముందున్నటువంటి 4 కార్లకి చెక్ చేశాడు, అయిపోయింది. తర్వాత కారు ఎవరిది? గణేష్ గారిది. ఈయన కారు చెక్ చేసేటప్పుడు ఏం చేశాడంటే, ఈయన కారు చెక్ చేయటం మానేసి ఈయన కారుకి చేరబడి అవతల కారుకి కేసు రాస్తున్నాడు. లోపల ఈయన గుండె ఇలాగ అయిపోతూ ఉంది, హడిలిపోతూ ఉన్నాడు. ఇలా డోర్ టచ్ చేసాడంటే వెంటనే ఆన్సర్ చేయాలి. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అనుకుంటా ఉన్నాడు ఈయన.
భార్య లోపల ఫోన్ చేసింది, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, గోడ కనపడింది అన్నారు అంటే అలాగా అన్నాడు. వెనకాలన్న కార్లకి కేసు రాశాడు ఆయన. మళ్ళీ కొద్ది నిమిషాల్లో ఈ కారుని ముట్టుకోకుండా ఆయన అలాగ పక్కకి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేసాడు, నాకు పక్కన గ్యాస్ స్టేషన్ ఉంటుంది, అంటే పెట్రోల్ బంక్ ఉంటుంది. స్లోగా నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి పక్కకి అలా స్లోగా తీసాడు. ఒకవేళ ఆపమంటే ఆపుదామని. ఆ పోలీస్ చూస్తున్నాడే కానీ ఆపట్లేదు. పెట్రోల్ బంకులోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ కొద్ది నిమిషాల్లో ఎదురుకొచ్చి అలాగా బయటకు వచ్చేసాడు. ఆ కారు కనపడకుండా చేసేసాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్యకి గట్టిగా పట్టుకుని చెప్తున్నాడు, మీరు ఏం జరిగింది, ఎలా వచ్చారు, ఏమైందంటే, గీత ఎంత అద్భుతం, నా కారు చుట్టూ ఏదో గోడ చుట్టేసినట్టుందే, దేవుడు అలాగా ఆడిని మరుగు చేసేసినని తెచ్చేసాడు అన్నట్టు. ఇదే ప్రార్థనా శక్తి. పాస్టర్ గారండి మీకు గోడ కనబడింది అన్నారు కదా, అది నిజమేనండి. ఈయన కూడా నా కారు చుట్టూ ఏదో గోడ కట్టినట్టు అయిపోయింది, దేవుడు మరుగు చేసి నన్ను తెచ్చాడు, ఇది మామూలు విషయం కాదంటే, మనము దేవుణ్ణి నమ్మాం కదా, దేవుడు మనల్ని సిగ్గుపరచలేదని. వారు మన భీమవరం వచ్చారు, మంచిగా సెటిల్ అయ్యారు అమెరికాలో. వారు మన భీమవరం వచ్చారు ఎత్తుక్కుంటూ తైలాభిషేక ఆరాధనకి. భీమవరం వచ్చి సాక్షి చెప్పారు. చూడండి, నేను మా హస్బెండ్ ఒక చిన్న జాబ్స్ చేస్తూ 2004లో మరి గణేష్ గారు వెళ్ళారు యుఎస్కి. 2006లో నేను పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాంటి సిచ్యువేషన్స్, పర్మనెంట్ జాబ్ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే 1 వీక్లో మేము దేశం విడిచి ఇక్కడికి వచ్చేసేలాంటి సిచ్యువేషన్స్. కానీ ఎన్నోసార్లు ఇసాక్ గారు మా గురించి ప్రార్థన చేశారు. మేము అక్కడ ఉండే సంఘ సభ్యులు ఎంతో, ఒక క్యాషియర్గా నేను పనిచేసేదాన్ని. ఎన్నో సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పటికీ ప్రతి దాంట్లో ప్రత్యేకత, ఒక ఆధిక్యత, ఆయన నమ్ముకున్న బిడ్డగా నేను ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టి అలాంటి కంపెనీస్కి 2 కంపెనీస్కి ఓనర్గా చేశారు. దేవుడికే వందనాలు. దేవుడు ఎంతో ఘనంగా గొప్పగా మమ్మల్ని స్థిరపరుస్తూ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, కొన్ని రోజులైతే మేము వండుకుని తినే ఓపిక కూడా లేని డేస్ మేము గడిపాం యుఎస్లో. మనకి గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ అద్భుతంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మేము 16 ఇయర్స్ మేము మళ్ళీ యుఎస్ నుంచి ఇక్కడికి రాలేదు ఎప్పుడు కూడా. కానీ 3 ఇయర్స్ బ్యాక్ మాకు దేవుడు కృపను బట్టి మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. అలాంటిది యుఎస్లో నేను కారు అంటే నేను ఒక చిన్నదాన్ని అయినప్పటికీ నన్ను ఇంతలాగా ఆశీర్వదించారు, నన్ను, నా కుటుంబాన్ని, మా అత్తయ్య గారిని ఆరోగ్య విషయంలో. దీన్ని దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి రోజంతా నేను ఆయన్ని ఎంతగానో స్మరిస్తూ ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇసాక్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా చెప్పాలి, ఎలా చెప్పాలంటే, మనం ఒకసారి అనుకుంటాం, ఒక ఇల్లుంటే నాకు చాలు, ఒక ఇల్లుండి ఒక 50 లక్షలుంటే చాలు జీవితం, లేదా 10 లక్షలుంటే చాలు, లేకపోతే నా అప్పులన్నీ తీరిపోతే చాలు, ఇంక నాకేం వద్దు అనుకుంటే చూడు, చాలు అనే మాట అప్పు తీరటం కాదు, ఇల్లు ఉండటం కాదు, డబ్బులు ఉండటం కాదు, ఆయన యజమానిగా ఉంటే చాలు. యేసుని యజమానుడిగా చూడండి. యజమానుడు ఉన్నాడు అనుకోండి, మన పిల్లలు మనల్ని అడుగుతుంటుంటారు. తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకి అడగకుండానే ఇంచుమించు అన్నీ సమకూరుస్తారు. ఒకవేళ వారికి ఇష్టమైంది ఏదైనా అడిగినా కూడా దానిని కూడా తండ్రి సమకూరుస్తాడు. హల్లెలూయా. ప్రియులరా, గమనించండి, మనకి యేసు యజమానుడిగా ఉండాలి. మీరు ప్రతిదినము నా యజమానుడా అని పిలవాలి, మీరు నానా అని పిలవాలి. ఏమని పిలవాలి? నానా, డాడీ, అయ్యగారండి, పరమ తండ్రి, మీరే ఆధారము, నువ్వు లేకుండా నేను బ్రతకలేను బాబు,
నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండవా? నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నేను ఇంక చెయ్యను బాబు, నీవు నా ఇంట్లో ఉండండి బాబు అని ప్రార్థన చేస్తే, యేసు మన ఇంటికి యజమానిగా ఉంటే కోట్ల కోట్ల ఆస్తి దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన ప్రార్థనా శక్తిలో మీరు యూట్యూబ్లో చూడండి, అసలు ఊహించిన సాక్ష్యాలు. చనిపోయిన పిల్లలు ఆపరేషన్ కూడా చేయించుకుని ఈ మధ్య చాలామంది ప్రార్థనా శక్తికి వచ్చి ఏదనుకుంటే అది జరుగుతుందంట కదండి. మరి నా కొడుకు చనిపోయాడు, లేకపోతే నా కుమార్తె చనిపోయింది, మేము ఆపరేషన్ చేయించుకున్నాం, మళ్ళీ పుడతారా మాకు? మీరు ప్రార్థన చేస్తుంటే ఎందరికో జరుగుతున్నాయి కదా, జరుగుతాయి అంటే నేను అంటాను, ఎప్పుడైనా ఇస్తాడు ఆయన. నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా ఇస్తాడు, చేయించుకోకపోయినా ఇస్తాడు. అయితే మళ్ళీ మేము రీఆపరేషన్ చేయించుకుంటా ఉంది, ఒక చేయించుకో అన్నాను, చేయించుకుంది, వచ్చింది మొన్న. మరి ఎవరు కావాలన్నాను, పాప చనిపోయింది అయ్యగారు, పాప కావాలంది. అలాగే ఉండాలా, ఇంకోలాగా ఉండాలా, కొంచెం కలర్ ఉండాలా అన్నాను. సేమ్ అలాగే ఉండాలండి అంది. ఎలాగుందంటే ఆ పిల్ల అన్నాను, ఫోటో పట్టుకొచ్చింది, సామాన్ సాయిగా ఉంది, కొంచెం పెద్ద కళ్ళు ఉన్నాయి. సరే ఇదే ప్రింట్ వస్తుంది చూసుకో అని చెప్పి, ప్రభు ఇదే ప్రింట్ ఈమె గర్భంలో ఇవ్వండి అని ప్రార్థన చేస్తే ఆయన కూడా పైన కూర్చొని అదే ప్రింట్ తయారు చేసి ఆమె కడుపులో పాడేశాడు. ఆమె మొన్న బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా జరుగుతుంది అంతే, ఆయన మనకి యజమానిగా ఉంటే చాలు. నీవు నిజమైన బిడ్డగా ఉన్నావంటే అబద్ధం ఆడితే ఇంటికి రాడు, అదే వచ్చింది ఇంత పెద్ద ప్రమాదం. అబద్ధం అనేది అదొక చెడు స్మెల్ వస్తుంది అన్నమాట యేసయ్యకి. నీ దగ్గర సత్య ప్రవర్తన ఉందనుకో, నీ నుంచి సువాసన వెళ్తుంది, నీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. మీ ఇంట్లో చెడు వాసన కలిగితే రాడు, మత్తు పానీయాలుంటే రాడు. నీకు ఆయన యజమానిగా నీ ఇంట్లో కూర్చోవాలి, ఉండాలంటే నీ ఇంట్లో నీతి నిలిచి ఉండాలి. ఆమెన్. మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటలేదు కదా, మిమ్మల్ని బట్టలు పెట్టమంటలేదు కదా, బంగారం ఇమ్మంటలేదు కదా, ఇంకేమైనా అడుగుతున్నాడా? పాపం ఏం అడిగాడు ఆయన? ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని? అబద్ధం ఆడకే బాబు అన్నాడు అంతే. బాబు నేను అబద్ధం ఆడకుండా బతకలేను బాబోయ్ అన్నట్టు మీరు ఉంటున్నారు. అవి అబద్ధం అంటే అంత ఇష్టం అయిపోయింది. అబద్ధాన్ని పగలగొట్టండి. ఆమెన్. అబద్ధం ఆడిన నాలో మనశ్శాంతి ఉండదు, అదే వచ్చింది. ఇంకా కావాలి, అదే కావాలంటే, అదే దుఃఖం కావాలంటే అందులోనే ఉండు. నాకు మంచి రోజులు కావాలనుకుంటావా? ఈ నెలలోనే దేవుడు మంచి దినాలు ఇస్తాడు. నువ్వు మారితే అన్నీ మారిపోతాయి. చాలామంది స్థితిగతులు మారటానికి వాస్తు మార్చుకుంటారు. మనిషి మార్పు లేనివాడు ఎంత మంచి వాస్తులో ఉన్నా అలాగే ఉంటుంది. ఇల్లు మారితే దిశ మారితే దశ మారుతుంది అనుకుంటే కాదు. మార్పు నీవు చెందాలి. నీవు చెడుగుని విడిచిపెట్టినప్పుడు ఎంత విరుద్ధమైన వాస్తులో ఉన్నా కూడా నీకు పనిచేసేస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఇల్లు కట్టాను. ఆ ఇల్లు కట్టినప్పుడు అందరూ అన్నారు అక్కడ కట్టకూడదు అలాగన్నారు. ఏ అన్నాను, తూర్పు నొక్కేసింది అన్నాడు ఒకడు. ఏమన్నాడు? తూర్పుని ఇంకొక ఇల్లు ఉంది అక్కడ. మరి నేనేం చేయను, ఆ ఇల్లు ఉంది. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు తీసేయాలా? ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు, మీరు ఇక్కడ కాదండి వేరే చోట కట్టండి అన్నాడు. ఇంకో పెద్ద ఆయన వచ్చాడు, ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎలా కట్టారు చూడండి అన్నాడు. ఓకే అన్నాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు అక్కడే చూపించాడు వెలుగు, అక్కడే కట్టాను. మొన్న వాళ్ళందరూ వచ్చారు, ఏమంటే అసలు వాస్తుకి చాలా విరుద్ధంగా ఉంది, మీరు ఇంత డెవలప్ అయిపోయారేంటి అన్నాడు. నేను అన్నాను, అది కాదు ఎఫెక్టు, నేను మార్పు చెందాను, యేసు నా ఇంటికి యజమానుడుగా ఉన్నాడు. మనం జస్ట్ మారితే చాలు. మీ ఆయన కూడా ఎంత సంతోషపడిపోతాడో నువ్వు మారితే. బాబా నా భార్య అబద్ధం చెప్పడం మానేసింది అనుకుంటే ఆ తాగటం కూడా మానేస్తాడు. ప్రియులరా, నువ్వు మారితే అన్నీ మారిపోతాయి. మీరు చెప్పండి, నేను మార్పు చెందుతాను యేసయ్యా, నాకు యజమానిగా నువ్వు ఉంటే చాలు. ఆమెన్. మొన్న చూడండి, 3 అమ్మాయిలు పుట్టారు కర్నూలులో. ఎంతమంది? ప్రార్థనా శక్తి లేదంటే జరుగుతుంది కదా అని వచ్చి, అయ్యగారండి 3 ఆడపిల్లలండి, మరి ఇప్పుడు ఎవరు కావాలమ్మా అన్నాను. గర్భం రావాలి, మగ పిల్లడు పుట్టాలని ప్రార్థన చేసి దీవించండి అంది. ప్రభువా 3 టికెట్లు ఉన్నాయి, ఈ 3 ఆడ టికెట్లు ఉన్నాయి, ఒక మగ టికెట్ ఒకటి ఈ బాబు అని ప్రార్థన చేశాను. మగోని తయారు చేయడం కొంచెం కష్టమే ఆయనకి.
ఏమండి అన్ని అవయవాలు పెట్టాలి, చేయాలి, స్పెషల్గా చేసేసాడు బాబు. మన మాట కాదంటలేదు యేసయ్య. ఇప్పుడు మనం ఎలాంటి దాంట్లో ఉన్నామంటే మన ప్రార్థన ఏదంటే అది చేస్తున్నాడు. మనం ఆడింది ఆట, పాడింది పాట నడుస్తుంది. అందుకని మీరందరూ కూడా ఇప్పుడే అబద్ధాలు మాని సత్యాన్ని అనుసరించి మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఇది కృపాకాలం, ఇది ఆమేన్. చూడండి, కర్నూలులో 3 టికెట్ల తర్వాత 4వ టికెట్ వచ్చింది. ఆ సిస్టర్ పేరు శాంతమ్మ. వీరు పారుమంచాల్ అనే గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి 3 ఆడపిల్లలు. ముందు దైవజనులు వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు తైలాభిషేకంలో మగపిల్లాడు కావాలన్న వారికి పుడుతున్నారని తన వాక్యంలో చూసి బలపడి 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన 2వ నెలకే తను మళ్ళీ కన్సీవ్ అయ్యి గర్భంతో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి, అయ్యా నాకు మగబిడ్డ కావాలి, 3 ఆడపిల్లలు, నాకు ఈసారైనా అబ్బాయి కావాలని ప్రార్థన చేయించుకుంటే దైవజనులు చెప్పారు, నీవు నెలల నిండి డెలివరీ అయిన తర్వాత అబ్బాయిని ఎత్తుకుని వచ్చి ఇక్కడ సంఘం అందరి ఎదుట సాక్ష్యం చెప్తావని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. ఆయన ప్రార్థించిన విధంగా ఆశీర్వదించే విధంగా 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారండి. 3 ఆడపిల్లల తర్వాత దైవజనులు చెప్పిన విధముగా అబ్బాయి పుట్టాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మగవాని రూపం ఎలాంటి రూపం? మగవాని రూపం. ఆమేన్, హల్లెలూయా. మీకు మగపిల్ల కావాలా? అయ్యో మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నారా? ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిపోయింది, 50 వచ్చేసింది. ఇప్పుడు ఏమని అడుగుతాం? మరి సిగ్గుపడద్దు. ఇప్పుడు కావాలన్నా మీకు వస్తుంది, మీకు ఎప్పుడు కావాలన్నా. మనకి ఎగ్జాంపుల్ ఉన్నారు బైబిల్లో. ముసలోళ్ళు 2 ఉన్నారు ఎగ్జాంపుల్, పండు ముసలోళ్ళు. ఎవరాళ్ళు? అబ్రహాము, సార్. అన్నీ తెలిసిపోయినాయి మీకు. ఎన్ని తెలిసిపోయినాయో! మీరు చాలా గొప్పవాళ్ళు మీరందరూ. ఆ ముసలోళ్ళకే దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు నీకు ఇవ్వడా? మీకు ఇంకా మగపిల్లలు. మీరు మీ పిల్లలతో చెప్పండి, మీరు సరిగ్గా చూడకపోతే, మీరు మంచిగా లేకపోతే నేను ఇంకో బిడ్డని కనేస్తాను. ఎలా కంటావమ్మా అని అడిగారని కాళ్ళు. మీ తల్లిదండ్రులైన మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, మాకు ప్రార్థనా శక్తి ఉంది. దేవుని సన్నిధిలో అప్లికేషన్ పెడితే ఇంకొకటి పుడతాడు, మళ్ళీ ఈ ఆస్తిని కొంత షేర్ చేసేస్తారని మీరు చెబితే వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవునికి సమస్తము సాధ్యమే. మీరు మంచిగా ఉండండి, అబద్ధం ఆడకండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, అబద్ధాలు మానేయండి, మీరు ఆస్తికర్తలు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కవల పిల్లలు దేవుడిచ్చాడు. ఉప్పులగుప్తంలో మన ఒక సహోదరు వచ్చింది. ఏం కావాలమ్మా అంటే, మన ప్రార్థనకు వచ్చేవారు చెప్పారట, వారికి ప్రభు అంటే తెలియదు, మీరు మా ప్రార్థనా శక్తికి వస్తే మీకు పిల్లలు పుడతారటే. వారికి 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు యేసు నామములో ప్రార్థన చేసి ఒక యాపిల్ ఉంటే ఇచ్చానది. ఆ యాపిల్లోనే దేవుని జీవం పెట్టి ఇచ్చాడేమో. ఆ యాపిల్ తిన్నదే 2 పిల్లలు పుట్టేశారు ఒకేసారి. ఎంతమంది? ఇదిగో చూసారా టికెట్లు ఎలా ఉన్నాయో? మన ప్రార్థనా శక్తి టికెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ తయారవుతున్నారు? చెప్పాలి మీరు అందరూ. ఖమ్మంలో కాదు, ఈ తయారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పరలోకంలో సూర్యుని పైన జరుగుతుంది. చేసి మళ్ళీ మీ గర్భంలో పెడతాడు ఆయన. చూడండి, ఆ సాక్షి వినండి ఒకసారి. ఇసాగయ్య గారికి వందనాలండి. 11 సంవత్సరాలు అయిందండి వివాహం జరిగి. ఎన్నో మందులు వాడింది కానీ పిల్లలు లేరు. ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు రమ్మంటే వచ్చిందండి. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఇసాకయ్య గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అండి యాపిల్ ఇచ్చారు, ప్రార్థన చేసి. అది యాపిల్ తీసుకోవడమే ఇంక మరలా అమ్మాయి ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. ప్రార్థన చేసిన అయ్యగారిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఇసాకయ్య గారికి నిండు వందనాలు. నరమాత్రుడు నీకు ఏమి చేయలేడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి
తలలు పైకెత్తి 2 చేతులు ఆకాశం వైపు చాపి నిన్ను విడువడు ఎడబాయునని మాట్లాడాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అందరూ ఈ మాటలు ధ్యానం చేసుకునండి. 2 చేతులు పైకెత్తి, నన్ను విడువలేదు బాబు, నువ్వు విడిచిపెట్టేసేవేమో అనుకున్నాను. నీవు నాకు సహాయం ఎలా చేస్తావో ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఆశీర్వాదము మీకు ప్రాప్తించునుగాక. భయపడకు. ఎవరేం చేస్తారో, ఏమైపోతాను, ఎవడో చేతబడి చేశాడేమో, ఎవరో నాకు చెడు పెట్టారేమో, కట్టుమొత్తనం పెట్టారేమో, నా ఇంటికి ఏదో దెయ్యం ఉందేమో, ఎవరో భూతాలు పంపిస్తున్నారేమో అనుకోకు. నీ ఇంటికి రక్షకుడుగా ఉన్నాడు. నరమాత్రుడు నిన్నేమి చేయలేడు. ఏ మనిషి నీ కుటుంబానికి ఏ హాని చేయలేదు. యేసే నీకు సహాయుడు. యేసే నీకు సహాయుడు. జనముల ఐశ్వర్యం అనుభవిస్తారు.